పడేవని 24 సంవత్సరాల నుంచి ఉంది సార్ నాకు కీళ్ళవాతం. అలాంటిది ఈరోజు 10,000 స్టెప్పులు వేస్తున్నారంటే ఈ కమ్యూనిటీ వల్ల, మీరు చెప్పే క్లాసుల వల్ల, ఈ న్యూట్రిషన్ తాగడం వల్ల, ఈ తాగడానికి కూడా ఒక రాసి పెట్టి ఉండాలి సార్. చాలా ఇబ్బంది నుంచి నేను బయటకు వచ్చా, చాలా ప్రాబ్లమ్స్ అసలు ఎదుర్కొన్నా. అంటే నిజంగా దేవుడికి కృతజ్ఞత సార్. నేనైతే ఈ కమ్యూనిటీలో ఉండటం వల్ల అసలు నైట్ నిద్ర పట్టేది కాదు, చాలా ప్రాబ్లం ఉండేవి. నేనైతే ఎవరికి చెప్పుకోలేక నాలో నేనే కూలిపోతా ఉండేదాన్ని సార్. ఈ రోజు ఎంత బాగున్నానంటే నిజంగా సార్ మీరు లేకపోతే, నిజంగా సార్ అసలు ఈ సుఖీ భావాలో ఒక్కరోజు లేకపోతే ఏంటో పోగొట్టుకున్నట్టే ఉండేది సార్ నాకు. అసలు నాకా వెంకట్రావు సార్. ఓకే, సో ఏమని చెప్పారు ముందు మీకు ఈ న్యూట్రిషన్ గురించి చెప్పినప్పుడు ఏమని చెప్పారు? చనిపోతే వెళ్తే ఎప్రెస్ ఇచ్చారు సార్ నాకు. ఎప్రెస్ ఇస్తే ఇది నాకు బాగా నీరు ఉండేది, నడవలేను, బాగా ఇబ్బంది పడేదాన్ని. అయితే ఒకసారి ఎప్రెస్ చూడని మా చిన్నమ్మ చెప్పింది. అయితే నేను ఎప్రెస్ తాగినాక ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఏదో చాలా బాగుంది, సార్ ఎప్పుడు వస్తారని నేను అడిగా సార్. సారు రేపు వస్తారు, రేపు 4 అంటే 4 కారంపూడి నుంచి చల్లగూడలు వెళ్ళి నేను ఈ న్యూట్రిషన్ తీసుకున్నా. కాకపోతే ఆ రోజు తీసుకునేటప్పుడు నేను 4,000 కట్టలేక చాలా బాధపడ్డా సార్. మధ్య తరగతి, మా కట్టుకునే స్తోమత లేదు. మా బాబు ఎన్నో చూసి ఎన్నో చూస్తున్నావు, ఏం వద్దులమ్మా, చాలా ఖర్చు పెడుతున్నావు నువ్వు, నెలకు 40,000 అవుతాయి నాకు. అసలు ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ అన్ని టెస్ట్లు చేయాలో అని అంటారు సార్. ప్రతి ఒక్కటి టెస్ట్లు చేయించేవాడు. చాలా బాధపడేదాన్ని సార్ నేనైతే. చాలా హ్యాపీ సార్, చాలా హ్యాపీ సార్. మా ఫ్యామిలీ అంతా చాలా హ్యాపీ సార్. మా బాబుకి కూడా చాలా ప్రాబ్లమ్స్ బయటపడ్డాడు. నేను ఈ కమ్యూనిటీలో ఉండటం వల్ల ఇది సాధ్యమైంది సార్ నాకు. వెరీ గుడ్, వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఎన్ని వేల అడుగులు వేయగలుగుతున్నారు? ఇప్పుడు 12,000 10,000 బాగా వేస్తున్నారు సార్ నేను. వెరీ గుడ్, సూపర్ అమ్మా. సో ఒకప్పుడు ఈ పరిస్థితి ఏంటంటే నడవలేని మనిషి, మీరే విన్నారు, నెలకి 40,000 దాకా హాస్పిటల్ చుట్టూ తిరిగి ఖర్చు పెడుతున్నారు. బట్ ఇప్పుడైతే ఈ న్యూట్రిషన్ వాడిన తర్వాత ఆరోగ్యం ఉండి రోజుకి 10,000 అడుగులు హ్యాపీగా వేయడానికి దేవుడు దయ, గాడ్స్ ఫేత్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె చెప్పింది కదా, ఇది వాడాలంటే రాసి పెట్టి ఉండాలని. నిజంగా తనకి బడ్జెట్ ప్రాబ్లమే, కానీ దీన్ని నమ్మారు కాబట్టి నమ్మిన దాన్ని బట్టి అద్భుతం జరిగింది అనమాట. దిస్ ఇస్ వాట్ ఎవ్రీడే నేను చెప్పేది ఇదే, నమ్మాలి ఫస్ట్. నమ్మితే అద్భుతం జరిగిపోద్ది. కోచెస్ ఉన్నారు, మా కోచెస్ మీకు ఉన్న సమస్యలు బట్టి ఏ ప్రోడక్ట్ వాడితే మీకు ఉపయోగపడుతుంది అనేది చెప్తారు. ఓకేనా? సో ఇంకో రిజల్ట్ విన్నామా?